నమస్తే ఎంపీ న్యూస్ మరొక న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. కలెక్టర్లు కదలాలి, కలెక్టరేట్ దాటి బయటకు రాకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి. కలెక్టర్లు కలెక్టర్ ఆఫీసుల్లో కాకుండా బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఎంఓ ఆఫీసులు కానీ ఆర్డీ ఆఫీసులకు కానీ వెళ్తే అసలు అక్కడ క్షేత్రాలు ఏం జరుగుతుంది, ఎంఓ పనిచేస్తున్నా ఆర్డీఓలు పనిచేస్తున్నా లేదా అని తెలిసిపోతుంది. కాబట్టి కలెక్టర్లు బయటికి వెళ్ళి వారానికోసారి సమీక్షలు చేయాలి, నెలకోసారి కలెక్టరేట్ దాటి బయటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరీక్షించాలని చెప్పిన వార్త మనం చూడవచ్చు. ప్రజెంట్ రాష్ట్రంలో ఎక్కువ సమస్యలు ఏంటంటే భూ సమస్యలు చాలా వరకు ఏళ్ళ తరబడి ఉంటుంది తప్ప అవి పరిష్కారం కావట్లేదు. ఇప్పటికి కూడా ధరణి వచ్చిన కాంచి ఇంకా సమస్య పెరిగే తప్ప తగ్గలేదు. చాలా మంది భూములు ధరణిలో ఎంట్రీ కాలేదు, కొందరు నెంబర్ మిస్సింగ్ అయినాయి, కొందరికి పట్టా బుక్ కొత్త రాలేదు, పాతే ఉన్నాయి. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. చిన్న చిన్న కారణాల వల్ల ఇప్పుడు భూములు పట్టా బుక్కులు ఎక్కలేదు. దీంతో చాలా మంది ఎంఆర్ చుట్టూ ఆడియో చుట్టూ తిరుగుతారు, కలెక్టర్ చుట్టూ తిరుగుతారు తప్ప భూముల పరిష్కారం మాత్రం కావట్లేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసిండు, వారానికోసారి సమీక్ష చేయాలి, నెలకోసారి కలెక్టర్ దాటి బయటకు వెళ్తే జిల్లా సమస్యలు కొంతవరకైనా నయమైతాయి, కొంతవరకైనా తీరుతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు చెప్తున్న వార్త మనం చూడవచ్చు. స్వస్థాంగ్లో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం. ఉత్తరప్రదేశ్ అస్త్ర ఘోరం, 150 మందికి పైగా గాయాలపాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బోలేబాబా అంటే ఆధ్యాత్మికవేత్త ఫేమస్ అయిన అక్కడ. అయితే ఆయన ఎక్కడ కూడా ఏ గుడి పోయినా కూడా ఏదైనా కార్యక్రమం పెట్టినా కూడా జనాలు చాలా మంది వస్తారట వినడానికి. ఆయన బోలేబాబా ప్రవచనం వినడానికి చాలా మంది వస్తారట. అయితే నిన్న ఒక గ్రౌండ్ లో అంటే 5,000 పట్టే కెపాసిటీ ఒక గ్రౌండ్ లో ప్రవచనాలు పెట్టుతానని చెప్పేసి ముందే తెలిసింది జనాలకు అందరికి. బోలేబాబా ప్రవచనం వినడానికి చాలా మంది వచ్చిళ్ళు. అయితే ఒక గ్రౌండ్ లో బోలేబాబా ప్రవచనాలు పెడతానని చెప్పి జనాలు తెలిసింది, అల్లడి వచ్చిళ్ళు. అయితే విషయం ఏంటంటే 5,000 పట్టే కెపాసిటీ ఉన్న గ్రౌండ్ లో 15,000 మంది వచ్చినట్టు ఒక్కసారి. దీంతో ప్రవచనాలు ప్రశాంతంగా కానీ పోయేటప్పుడు ఎగ్జిట్ అంటే బయటికి పోయేటప్పుడు మాత్రం తొక్కిసినట్టు జరిగి చాలా మంది ఒకరి మీద ఒకబడి చాలా మంది వచ్చింది ఎక్కువ మంది మహిళలు కాబట్టి చాలా మంది మహిళలు ఎంతమంది చనిపోయారు, 116 మంది దుర్మరణం అయిన వార్త మనం చూడవచ్చు. దాంట్లో ఎక్కువ మంది మహిళలు పిల్లలు దుర్మరణమైనట. ఇంకా 150 మంది పైగా గాయాలైన వార్త మనం చూడవచ్చు. ఆ చనిపోయిన శవాలను ఇట్లా బస్సులో వేసుకొని పోతున్న వార్త మనం చూడవచ్చు. దీంతో ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వార్త మనం చూడవచ్చు. చిక్కుముళ్ళు వీర దిశగా తెలంగాణ ఏపీ సీఎం మధ్య 6వ భేటీ. 6వ తారీఖు ఏపీ సీఎం తెలంగాణ సీఎం ప్రజాభవన్లో కూర్చొని సమస్యలు మొత్తం అంటే విభజన చట్టంలో ఉన్న సమస్యలు మొత్తం చర్చించి అది 6వ తారీఖు చిక్కుముళ్ళు వీడ దిశగా ఉన్న వార్త మనం చూడవచ్చు. అబద్ధాలు పిల్ల చేష్టలు, రాహుల్ గాంధీపై ప్రయాణం ధ్వజం. నీట్పై చర్చిద్దాం, మోడీకి రాహుల్ ప్రతిపాదన. సభకు ఒక రోజు ముందే వాయిదా వేసిన ప్రభుత్వం. రైతు భరోసా ఉపసంఘం చైర్మన్ గా పట్టి, సభ్యులుగా సిఆర్ బాబు, తుమ్మల, పొంగులేటి, జీవోజారి. టీజీఎస్ ఆర్టీసీలో 3,035 కొలువులు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. అవి నోటిఫికేషన్ ఇస్తున్న వార్త మనం చూడవచ్చు. బ్యారేజ్పై అబద్ధాలు, విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు. ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో 10 మందిపై కేసు. ఖమ్మం రైతు నా భూమి నాకు ఎక్కట్లేదు, నా భూమి ఎంఆర్ చుట్టూ తిరిగినా ఆర్డీఓ చుట్టూ తిరిగినా కలెక్టర్ చుట్టూ తిరిగినా కూడా నా భూమి నాకు ఎక్కట్లేదు అని చెప్పేసి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త మనం చూడొచ్చు. రైతు సోషల్ మీడియాలో చనిపోతున్నట్టుగా ప్రకటించిన వార్తను ఒకళ్ళు చిత్రీకరించినట, వాళ్ళు చూసినట, ఇంకా అక్కడ 5-6 ఉన్నారట. వీళ్ళందరిపై కేసు నమోదు చేసి అక్కడ దేనికి కారణం, అసలు ఏ విధంగా చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు, అసలు భూమి వల్ల చనిపోయాడు, అసలు ఈ భూమి గవర్నమెంట్దా అతందా, అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నట. 10 మందిపై కేసైన వార్త మనం చూడవచ్చు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 5 మార్చుల మృతి. విహారయాత్ర విషాదాంతం, పూణె సమీపంలో రోడ్డు ప్రమాదం. వీళ్ళంతా నారాయణఖేడ్, తెలంగాణ వాసులు నారాయణఖేడ్ అట వీళ్ళది. వీళ్ళు మహారాష్ట్రలో కారేసుకొని 5 మెంబర్స్ దోస్తులు విహారయాత్రకి వెళ్ళిపోయారట. వస్తున్నప్పుడు మన మధ్యమత్తుల్లో ఏ విధంగా తెలియదు కానీ మళ్ళీ తిరిగి విహారయాత్ర ముగించుకొని వస్తున్నప్పుడు మహారాష్ట్ర పూణె దగ్గర కారు కలవాటు గుద్దుకొని దుర్మరణం చెందిన వార్త మనం చూడొచ్చు. 215 మంది ఖైదీలకు క్షమాభిక్ష. 215 మందికి ఖైదీలకు క్షమాభిక్ష పెట్టినట్టుగా మనం వార్త చూసుకోవచ్చు. ఇవి ఈరోజు వార్తలు.